పిల్లల కోసం లంచ్ బాక్స్ ఇలా చేశారంటే ఒక్క మెతుకు కూడా లేకుండా అయితే తినేసి తీసుకొస్తారండి. దీనికోసం మనం ప్రాసెస్ చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజు పిల్లల కోసం లంచ్ బాక్స్లోకి ఆలూ రైస్ అయితే చేద్దాము. ఈ ఆలు ఈ సైజ్ తీసేసుకొని పీల్ తీసేసుకోవాలన్నమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇంకా ఇలా కట్ చేసేసుకోవాలి ఆలు. ఆ తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి, కొంచెం కొత్తిమీర అండ్ కరివేపాకు, తర్వాత యాలకులు, ఒక బిర్యానీ ఆకు, 2 చెక్క షాజీరాన్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి పోపులో వేసుకుంటే చాలా బాగుంటుందండి. క్విక్ రెసిపీ అండి ఇది. ఆయిల్ పోసేసుకొని మనం ఆలు అనేది ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటుంది. కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట. ఆయిల్ వేడైన తర్వాత ఇలా ఆలూస్ అయితే వేస్తున్నాను. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ పిల్లలకి ఏమేమి లంచ్ బాక్సులు అనేది పెడుతున్నారు, ఏమేమి వెరైటీస్ చేస్తున్నారండి తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే తప్పదు కదండి, పిల్లలు చాలా ఇష్టంగా అయితే తినాలి కదా, కడుపు నిండా తినాలి కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా చేసి అయితే పెట్టాలి. ఓకేనా? ఇలా ఆలూస్ అయితే ఫ్రై చేసేసుకోవాలండి. ఫ్రై చేసుకొని కొంచెం దూరగా అవ్వాలన్నమాట. ఈ లోపు అవి కూడా మంచిగా మెత్తగా ఉడుకుతాయి కదా, కొంచెం కుక్ అవుతాయి కాబట్టి మనం కొంచెం చాలాసేపు ఇలా గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మిగిలినటువంటి ఆయిల్లోనే మనం ఇందాక చూపించాను కదా, లవంగాలు, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసేసుకొని కొంచెం ఫ్రై అయితే ఫ్లేవర్ బాగుంటుంది. అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలన్నమాట. జీలకర్ర వేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఫ్రై అయ్యాక ఆనియన్స్ అనేది వేసేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. పిల్లలకి ఏ వెరైటీస్ చేసినా కూడా వాళ్ళు కడుపు నిండా తినేలా ఉంటేనే కదా మనకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టుగా చేసి పెట్టడమే కదా మనకు కావాల్సింది. ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్లో చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ఫ్రై అయిన తర్వాత చూసుకోవాలండి, కొంచెం మంచిగా ఫ్రై అయితేనే కదా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఆ తర్వాత కొంచెం పసుపు, కారం వేసుకోవాలండి. కారం పిల్లలు ఎంతైతే తింటారో దాన్ని బట్టి వేసేసుకోవాలన్నమాట. ఎక్కువ తింటే కొంచెం స్పైసీగా కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలూస్ వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్లేవర్ మొత్తం ఒకే టేస్ట్ వచ్చేలాగా కొద్దిసేపు మగ్గించుకోవాలన్నమాట. తర్వాత కొత్తిమీర కూడా వేసేసాను. ఇలా కొత్తిమీర కూడా వేసేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. తర్వాత కొంచెం గరం మసాలా వేసుకోవాలి. చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. కొంచెం టమాటా కెచప్ అయితే వేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉంటుంది కదా, టేస్ట్ బాగుంటుంది అన్నట్టు వేసాను అనమాట. తర్వాత మనం ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మేతి అండి, ఇలా కొంచెం నలిపేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుందండి. తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత మనం ఉడికించిన అన్నం ఉంటుంది కదా, అది వేసేసుకుంటే మన ఆలూ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా మనకి ఎంత కావాలో పిల్లలకి, నాకైతే 2 పిల్లలు కాబట్టి 2కి సరిపడైతే చేశాను. ఇంకా మార్నింగ్ హడావిడి ఉంటుంది కదా, ఇలా కొంచెం వేసేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకా వాళ్ళు కూడా స్పూన్తో తినేస్తారు. ఇంకా స్కూల్లోకి వెళ్ళి కలిపేసుకోవడం అది పెద్ద ప్రాసెస్ ఉంటుంది కదా, పిల్లలు అయితే చేయలేరు కదా. ఇలా చేసి పెడితే ఏంటంటే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు. ప్లీజ్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ కొత్తగా చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మీ పిల్లలకి ఏమేమి లంచ్ బాక్సులు పెడుతున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.